నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీ వేదికగా భారత్ సింగపూర్ ప్రధానమంత్రుల భేటీ, ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం, మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశం బాధ్యతన్న మోదీ, భారత్తో మరింత బలమైన సంబంధాలు కోరుకుంటున్నామన్న సింగపూర్ ప్రధాని. భారత్ సింగపూర్ మధ్య కుదిరిన 5 కీలక ఒప్పందాలు, స్పేస్, సివిల్ ఏవియేషన్, R&D, డిజిటల్ షిప్పింగ్లో పరస్పర సహకారానికి నిర్ణయం. కామారెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా, వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, తెలంగాణలో వర్షాలు, వరద పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి, రాష్ట్రానికి విపత్తు నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలంటూ వినతిపత్రం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 60 మంది అధ్యాపకులకు, 49 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ బోధకులుగా పురస్కారాలు. ఒకటికి మించి ఓటర్ కార్డులు కలిగి ఉండటం నేరమన్న ఎన్నికల సంఘం, అదనపు కార్డులను వెంటనే సరెండర్ చేయాలని ఆదేశం, ఆన్లైన్లోనూ కార్డులు రద్దు చేసుకునే వెసులుబాటు ఉందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం, మానవత్వాన్ని నమ్మే ప్రదేశం బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై సింగపూర్తో కలిసి భారత్ పోరాడుతోందన్నారు. సమిష్టిగా విశ్వసించే విలువలే పునాదిగా ఇరు దేశాల సంబంధాలు కొనసాగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. हम आसियान के साथ सहयोग और इंडो पैसिफिक क्षेत्र में शांति और स्थिरता के जॉइंट विजन को आगे बढ़ाने के लिए मिलकर काम करते रहेंगे. आतंकवाद को लेकर हमारी समान चिंताएं हैं. हम मानते हैं कि आतंकवाद के खिलाफ एकजुटता से लड़ना सभी मानवतावादी देशों का कर्तव्य है. पहलगाम में हुए आतंकवादी हमले के बाद भारत के लोगों के प्रति संवेदना और आतंकवाद के खिलाफ हमारी लड़ाई में समर्थन के लिए मैं प्रधानमंत्री वांग और सिंगापुर सरकार का आभार व्यक्त करता हूं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ జేఎన్ పోర్ట్ PSA ముంబై టెర్మినల్ ఫేజ్ 2ను వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఆన్లైన్లో ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ రాష్ట్ర మంత్రి శంతను ఠాకూర్ నవీ ముంబైలో జరిగిన ప్రారంభోత్సవంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శంతన్ ఠాకూర్ మాట్లాడుతూ 48 లక్షల TEUల సామర్థ్యంతో JNPA దేశంలో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్గా నిలిచిందని తెలిపారు. ఆధునిక క్రేన్లు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, నేరుగా రైలు సంధానం వంటి సౌకర్యాలు దీన్ని ప్రపంచ స్థాయి బెంచ్ మార్క్గా చేస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ JNPAలో PSA టెర్మినల్ ఫేజ్ 2 ప్రారంభంతో మహారాష్ట్ర అత్యధిక ఓడరేవు సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా నిలిచిందని ప్రధానమంత్రి మోదీ సింగపూర్ ప్రధానమంత్రి వాంగ్కు కృతజ్ఞతలు తెలిపారు. వాద్వాన్ పోర్టు పూర్తయిన తర్వాత మహారాష్ట్ర ప్రపంచంలోని 10 అతిపెద్ద ఓడరేవుల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. It is a proud moment for all of us to inaugurate the JNPA PSA Mumbai Terminal BMCT Phase 2. With this expansion, JN Port has become the large container handling port in India. The new terminal adds 4.8 million TEUs of capacity, has state-of-the-art cranes, one of the longest quays in this country, and the direct rail link to the dedicated freight corridor. This makes it a true global benchmark. భారత్ సింగపూర్ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్,
స్పేస్ రంగంలో సహకారం, సివిల్ ఏవియేషన్లో శిక్షణ, R&D, డిజిటల్ ఆస్తుల ఆవిష్కరణ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని తూర్పు ప్రాంత కార్యదర్శి పి. కుమారన్ మీడియాతో మాట్లాడుతూ ఇరు నేతలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం రోడ్ మ్యాప్ను ఆమోదించినట్టు తెలిపారు. ఆర్థిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ, కనెక్టివిటీ, ఆరోగ్యం, వైద్యం, రక్షణ, భద్రత, సాంస్కృతిక, ప్రజల మధ్య బంధాలు వంటి 8 ప్రాధాన్య రంగాల్లో ఈ రోడ్ మ్యాప్ సహకారాన్ని సులభతరం చేస్తుందని వివరించారు. Today, the two leaders adopted a roadmap for our comprehensive strategic partnership. The roadmap truly reflects the range and depth of our bilateral cooperation and provides direction and momentum to it. This roadmap will facilitate bilateral engagements across 8 priority areas, including economic cooperation, skills development, digitalization, sustainability, connectivity, healthcare and medicine, defense and security cooperation, and people-to-people and cultural exchanges. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇండియా ర్యాంకింగ్స్ 2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ఈ జాబితాలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి బాంబే ఉన్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దశాబ్ద కాలంలో ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల సంఖ్య 3.5 కోట్ల నుంచి 4.5 కోట్లకు పెరిగిందని చెప్పారు. 2030 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. 2014లో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్ 500లో భారత్కు 11 సంస్థలు ఉండగా ఇప్పుడు అది 54కు పెరిగిందన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్స్లో 6 IIMలు, 2 భారతీయ బిజినెస్ స్కూళ్లు టాప్ 100లో చోటు సంపాదించాయని వివరించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ మొదటి స్థానంలో నిలవగా, మేనేజ్మెంట్ విభాగంలో IIM అహ్మదాబాద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ ఢిల్లీ, న్యాయ విభాగంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు మొదటి స్థానాలు సాధించాయి. को आगे लेते हुए शिक्षा विभाग ने NIRF का गठन किया और आज हमने 10th एडिशन में भारत की उच्च शिक्षण संस्थानों में जो इंस्टीट्यूशंस 17 कैटेगरी में अच्छे कर रहे हैं उनको आज हमने सम्मानित किया. भारत की पूंजी, भारत की उच्च शिक्षा की ताकत है. भारत की राष्ट्रीय आवश्यकता को लेके भारत की इंस्टीट्यूशंस, हायर एजुकेशन इंस्टीट्यूशन उसमें काम कर रहे हैं. उनकी धीरे धीरे इनोवेशन से भारत की आवश्यकता पूरा हो, भारत की आत्मनिर्भरता बढ़े, भारत में स्वदेशी चीज़ों की निर्माण हो. इसीलिए भारत की एजुकेशन इंस्टीट्यूशंस की बहुत रोल है और आने वाले दिनों में और आगे बढ़ेगी. रैंकिंग भी उस दिशा में एक पहल है. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టం పోయిన రైతులకు పరిహారం అందిస్తామని, పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు రూపొందించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటామన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, రోడ్లు, ప్రాజెక్టులకు మరమ్మతులు చేసేందుకు కూడా అంచనాలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి నాయకులు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు, ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము, టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది, మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా అవసరం అనుకుంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకపోతే మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు, పంట నష్టం గురించి అమిత్ షా వివరించారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరద పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణ అత్యవసర మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కోరారు.
పంటలు, ప్రజల ఆస్తులు, రహదారులు, చెరువులకు జరిగిన నష్టంపై వివరణ ఇచ్చారు. దాదాపు 5,018 కోట్ల విలువైన నష్టం జరిగిందని, రాష్ట్రానికి విపత్తు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. గతేడాది సెప్టెంబర్లో వరదల వల్ల 11,713 కోట్ల నష్టం జరిగితే 416 కోట్ల 80 లక్షలు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రం మరిన్ని విపత్తు నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పామాయిల్పై తగ్గించిన సుంకాల వల్ల రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన మంత్రులు పామాయిల్ రైతులకు కలిగే నష్టం గురించి వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యా సంస్థలకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఒకటికి మించి ఓటర్ కార్డులు కలిగి ఉండడం నేరమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్ కార్డులకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ కీలక సూచనలు చేసింది. ఒకవేళ 2 అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకదాన్ని మాత్రమే ఉంచుకొని అదనపు కార్డులు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. 2 ఓటర్ కార్డులు కలిగి ఉండటం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం నేరమని, సెక్షన్ 31 కింద వారిని గరిష్టంగా ఏడాది శిక్ష లేదా జరిమానా 2 విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఒకవేళ ఎవరి వద్దనైనా 2 అంతకంటే ఎక్కువ కార్డులు ఉంటే 1 మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలని ఈసీ వెల్లడించింది. ఓటర్ జాబితాలో 2 చోట్ల ఓటర్గా ఉన్నట్లయితే 1 చోట తమ పేరును తొలగించాలని కోరుతూ ఫామ్ 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఆన్లైన్ వెసులుబాటు ఉందని ఈసీ పేర్కొంది. హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను మూసివేయనున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి నెల 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని, కమిషన్ పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. 21 నెలలు గడుస్తున్నా తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత 5 నెలలుగా కమిషన్ బకాయిలు, గన్నీ బ్యాగుల బిల్లులు చెల్లించకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని, తమ డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణీ నిరవధికంగా నిలిపివేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకపోతే త్వరలోనే సెక్రటేరియట్ను కూడా ముట్టడిస్తామని బత్తుల రమేష్ బాబు హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విశేష సేవలు అందించిన 60 మంది అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 4, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీల నుంచి ఒక్కొక్క అధ్యాపకుడు చొప్పున అవార్డులకు ఎంపికయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు ఉన్నారు. ఈ మేరకు అవార్డులకు ఎంపికైన వారి జాబితాను ప్రభుత్వ కార్యదర్శి యోగితా ఠాణా విడుదల చేశారు. మరోవైపు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 49 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో 10 మంది ప్రధానోపాధ్యాయులు, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, పీడీలు, ఎల్ఎఫ్ఎల్లు ఉండగా 12 మంది ఎస్జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్లు, టీజీటీలు ఉన్నారు. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దులు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. వార్తల్లోకి తిరిగి స్వాగతం. జీఎస్టీ సంస్కరణలో భాగంగా స్లాబుల రేట్లను 4 నుంచి 2కు తగ్గించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం స్వాగతించారు. అధిక పన్ను రేట్ల వల్ల 8 ఏళ్లుగా పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. తాజా సంస్కరణలతో పేదలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఎక్స్ వేదికగా చిదంబరం పేర్కొన్నారు. జీఎస్టీ ఎప్పుడూ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్గా ఉండాలని చిదంబరం అన్నారు. 8 ఏళ్ల క్రితం ఈ చట్టం అమలు చేసినప్పుడే తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్కు సలహా ఇచ్చామని తెలిపారు.
2017లో భారత్లో ప్రవేశపెట్టిన జీఎస్టీ లోపాల గురించి కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తిని మోదీ సర్కార్ పట్టించుకోలేదని చిదంబరం విమర్శించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ పన్నును సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు. 12%, 28% పన్ను స్లాబులను పూర్తిగా రద్దు చేసిందని గుర్తు చేసిన ఆయన 12% స్లాబ్ రద్దు చేయడంతో ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% స్లాబుల్లోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేశారన్నారు. దీంతో నిత్యావసరాలతో పాటు అత్యవసరాలు ప్రజలకు మరింత అందుబాటు ధరలో లభ్యమవుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులతో పాటు రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఊరట కల్పిస్తోందన్నారు. జీఎస్టీ తగ్గింపును దసరా, దీపావళి పండుగల ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతిగా రామచంద్రరావు అభివర్ణించారు. ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు, జీరో చేసినటువంటి కొన్ని నిర్మచితంగా ప్రెస్లో చెప్పారు. అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ, చపాతీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, పేస్ట్రీ, ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఒక పికిల్స్ మీద, వెజిటేబుల్స్ మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు 18 నుంచి 5%, 12 నుంచి 5%, 5% నుంచి 0%. ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువులు దొరికేటటువంటి ఈ అవకాశం వచ్చింది. హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జీఎస్టీ తగ్గింపు నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించలేమన్నారు. ఈ నిర్ణయ రాష్ట్రాల ఆదాయాలు, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావం చూపుతాయన్నారు. ప్రతి రాష్ట్రం 8 నుంచి 10 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుందన్నారు. जितने स्टेट्स हैं उनको कम से कम उनके टैक्स रिसीव में से 8 से 10,000 करोड़ कम हो जाएंगे. तो इनका कंपनसेशन मैकेनिज्म क्या होगा, इसका तो कोई जिक्र ही नहीं है. और फिर दूसरी अहम बात यह है कि यूनियन गवर्नमेंट का जो लार्जेस्ट रेवेन्यू स्ट्रीम्स है, जो आउटसाइड डिविजिबल पूल बोलते हैं, वो सेस एंड सरचार्जेस हैं. स्टेट्स को तो खाली ग्रॉस टैक्स रेवेन्यू शेयर मिलता है. सेंटर का जो रिकॉर्ड सम लेता है सेसेस के ऊपर, फ्यूल, जीएसटी, कंपनसेशन, इंफ्रास्ट्रक्चर, एजुकेशन, मगर ये डिवाइजेबल पूल से बाहर है. स्टेट्स का तो हिस्सा इसमें नहीं है ना, तो स्टेट्स का नुकसान होगा. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాకోర్టులోనే బయటపెడతామని రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాయితీపరుడైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టడం భారత రాష్ట్ర సమితి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,47,000 కోట్లతో నిర్మించారన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని సీబీఐ విచారణ ద్వారా బయటకు తీయాలని తమ ప్రభుత్వం చూస్తుంటే బీజేపీ ఎంపీ డీకే అరుణ తమపైన విమర్శలు చేయడం తగదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, గత పార్లమెంట్ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందంతోనే ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు. కాళేశ్వరం కట్టింది వాళ్లే, దానికి ఇంజనీర్లు వాళ్లే, అదే మాదిరిగా కాంట్రాక్టర్లు వాళ్లే, కూలింది కూడా వాళ్ళ హయాంలోనే. మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్లని చూపించే తెలంగాణ రాష్ట్రమంతా కూడా బస్సులను పెట్టి అదేదో 7వ అద్భుతమని, 7వ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త, కర్మ, క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం. మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి అప్పచెప్పితే ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే. మహాగణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉండడంతో ఖైరతాబాద్ పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేష్ దర్శనానికి ఇవాళ రాత్రి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
దర్శనానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. క్యూరియన్లో ఉన్నవారిని అనుమతిస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలందరూ శాంతియుతంగా వినాయక నిమజ్జనాన్ని జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ కిషోర్ జా అన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లోని రూట్ మ్యాప్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో రోడ్డు మ్యాప్ను క్షుణ్ణంగా పరిశీలించామని, వినాయక విగ్రహాలను నిర్ణయించిన మార్గాల్లోనే నిమజ్జనానికి తీసుకురావాలని సూచించారు. భక్తులందరూ శాంతియుతంగా సోదరభావం పెంపొందేలా నిమజ్జనం జరుపుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు గోదావరి లోపలికి వెళ్లరాదని హెచ్చరించారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇచ్చిన ట్రాఫిక్ చార్ట్ ఫాలో చేయాలి, టైమింగ్తో ఫాలో చేయాలి. ఎవరికి ఎప్పుడు అలౌ చేస్తే వెళ్ళడానికి అప్పుడే వాళ్ళు బయట వెళ్ళాలి. మెయిన్గా టైమ్లీ అంటే విగ్రహంకి తీస్తూ వెళ్ళి మీ బండిలో పెట్టాలి. అన్ని వ్యవస్థితంగా చేసినా డెఫినెట్లీ మీకు కంఫర్టబుల్ ఉంటుంది, పోలీస్కి కూడా మంచిగా ఉంటుంది. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి కూడా చాలా డీటెయిల్గా ప్లానింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పుడు రివర్ మీరు చూస్తే బాగా హెవీ ఫ్లో ఉంది. సో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా తప్పకుండా రివర్ దగ్గర పోకండి. ఎక్కడ పర్మిషన్ ఉంటే అక్కడ మేము అరేంజ్మెంట్ చేస్తున్నాము, మొత్తం ఫెసిలిటీస్ ఉంటుంది, తప్పకుండా అక్కడే రావాలి. వినాయక నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వికారాబాద్ పట్టణంలో ఎబ్బనూరు, కొంపల్లి, శివారెడ్డిపేట చెరువులు, పరిగిలో లక్నపురం ప్రాజెక్టు, తాండూరులో కోకట్ వాగు నిమజ్జన కేంద్రాలుగా గుర్తించామని, 1100 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉన్నందున ఉదయం నుంచి నిమజ్జనాలు ప్రారంభించి రాత్రి 11 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగకు దాదాపు 2800 విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా మనము జియో ట్యాగ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఎక్కడైతే ఈ విగ్రహాలు పెడుతున్నారో ఆ ప్లేసెస్లో అంతా కూడా వాళ్ళు మెయిన్గా పెద్ద విగ్రహాలు అన్ని చోట్ల కూడా కెమెరాస్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించడం జరిగింది. సో ఇదే కాకుండా గత మనకు 9 రోజులుగా ఎక్కడ కూడా ఎక్కువ సౌండ్ వాల్యూమ్స్ ఎక్కువగా లేకుండా ప్రజలను డిస్టర్బ్ కాకుండా నైట్ 10 o'clock లోపలే ఇవేమన్నా భక్తి పాటలు ఉన్నా కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సోఫార్ గత 9 రోజుల నుంచి మనకు ఈ నిమజ్జనం కానీ పండుగ రోజు కానీ అంతా చాలా ప్రశాంతంగా గడిచిపోయింది. మనకు తాండూరులో 5వ రోజు నిమజ్జనం ఉంటుంది. ఆ రోజు కూడా ప్రశాంతంగా పోయిన ఆదివారం కూడా మంచిగా ఒక 250 విగ్రహాలు మనకు కోకట్ వాగు ఆ ప్రాంతంలో నిమజ్జనం చేయడం జరిగింది. భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం అతలాకుతలమవుతోంది. మెరుపు వరదలు సంభవించడం, కొండ చర్యలు విరిగిపట్టడం వంటి ఘటనలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ విపత్తులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా చెట్లను నరికివేస్తూ ఉండటం వల్లే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి విలయం సృష్టిస్తోందని వ్యాఖ్యానించింది. కొండ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లు నరుకుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలతో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలున్నాయన్న ధర్మాసనం వరుస విపత్తులతో కొండ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం క్షీణిస్తూ ఉండడంపై ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇది తీవ్రమైన అంశమని, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వస్తు సేవల పన్ను స్వరూపంలో కీలక మార్పులు ప్రకటించిన వేళ ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత ఒడుదుడుకులకు గురయ్యాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాల్లో చాలా వరకు కోల్పోయాయి. ఉదయం దాదాపు 700 పాయింట్ల లాభంతో 81,456 వద్ద మొదలైన సెన్సెక్స్ చివరకు 150 పాయింట్లు లాభపడి 80,718 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 24,749 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పడిపోయి 88 రూపాయల 16 పైసల వద్ద ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని, ఫలితంగా రానున్న 2-3 రోజులు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్,
జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఢిల్లీ వేదికగా భారత్ సింగపూర్ ప్రధానమంత్రుల భేటీ, ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాటం, మానవత్వాన్ని నమ్మే ప్రతి దేశం బాధ్యతన్న మోదీ, భారత్తో మరింత బలమైన సంబంధాలు కోరుకుంటున్నామన్న సింగపూర్ ప్రధాని. భారత్ సింగపూర్ మధ్య కుదిరిన 5 కీలక ఒప్పందాలు, స్పేస్, సివిల్ ఏవియేషన్, R&D, డిజిటల్ షిప్పింగ్లో పరస్పర సహకారానికి నిర్ణయం. కామారెడ్డి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా, వరద నష్టంపై గ్రామాల వారీగా అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, తెలంగాణలో వర్షాలు, వరద పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి, రాష్ట్రానికి విపత్తు నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలంటూ వినతి పత్రం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం 60 మంది అధ్యాపకులకు, 49 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ బోధకులుగా పురస్కారాలు. 1కి మించి ఓటర్ కార్డులు కలిగి ఉండటం నేరమన్న ఎన్నికల సంఘం, అదనపు కార్డులను వెంటనే సరెండర్ చేయాలని ఆదేశం, ఆన్లైన్లోనూ కార్డును రద్దు చేసుకునే వెసులుబాటు ఉందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు, ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకప్పుడు